శ్రీ సత్యసాయి శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులకు 8 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదంటూ కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కార్మికులు నగరంలో ప్రదర్శనగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. సిఐటియు ఇతర అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగే సందర్భంగా కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ 8 నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే కార్మికుల కుటుంబాలు ఎలా బ్రతుకుతాయి అంటూ ప్రశ్నించారు. వేతనాలతో పాటు ఈపీఎఫ్ సొమ్ము కూడా జమ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి వేతనాల కోసం ఇలా రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కార్మికుల పట్ల ఇంత నిర్లక్ష్య ధోరణి సరికాదని ధ్వజమెత్తారు. నీటి సరఫరా అందించడంతో 1400 మంది కార్మికుల పైగా ఈరోజు పనిచేస్తున్నారు. 8 నెలల నుంచి జీతాలు లేవు. సత్యసాయి కార్మికులకు కానీ, శ్రీరామరెడ్డి కార్మికులకు కానీ, సిపిడబ్ల్యూఎస్ కార్మికులకు కానీ ఈరోజు వేతనాలు లేక పదే విజ్ఞప్తులు చేయడం జరిగింది. మరి ఇంతవరకు ఫలితం లేదు. అందువల్లనే సెప్టెంబర్ 5 నుంచి సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఈ సమ్మె ఉధృతం కాకనే ప్రభుత్వం మేల్కోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బకాయి లేకుండా, జీతాలు లేకుండా ఇళ్లలో పోయి మరి వాళ్ళ కార్మికుల కుటుంబాలు జరగడం లేదు. లైన్ మీద పోవాలంటే పెట్రోల్ కావాలా. ఇది పరిస్థితి. అదేవిధంగానే గత ప్రభుత్వం క్యూసీక్యూఏ కమిటీని వేసింది. ఆ కమిటీ కార్మికులు కుదించడం, అదేవిధంగా గ్రామాలకు నీళ్లు తగ్గించడం, బడ్జెట్ తగ్గించడం, సత్యసాయికి 2,10,00,000 నెలకిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 70 లక్షలు చాలని చెప్పింది. అంటే సగం గ్రామాలకు నీళ్లు పోవు, 3వ వంతు గ్రామాలకు కూడా నీళ్లు పోని పరిస్థితి. అందుకనే బడ్జెట్ యథాతథంగా పెంచమని చెప్తున్నాం. ఆ క్యూసీక్యూఏ కమిటీ రద్దు చేయమని కొడుతున్నాం. అదేవిధంగా శ్రీరామరెడ్డి వర్కర్స్ కూడా 8 నెలలుగా జీతాలు లేదు, దాదాపు 18 నెలలుగా పీఎఫ్ లేదు. మరి ఈ రకంగా అదేవిధంగానే కాంట్రాక్టర్లేమో మాకు డబ్బులు లేవు, మేము ఇవ్వలేమని వాళ్ళకు స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము మార్చి నుంచి మాకు సంబంధమే లేదు, 2023 మార్చి నుంచి మమ్మల్ని ఉండమని కానీ పని చేయమని చెప్పలేదు, మేము లేము అంటే కాంట్రాక్ట్ యాక్ట్ చెప్తుంది. ఏమని? కాంట్రాక్టర్ చెల్లించని పక్షంలో ప్రిన్సిపల్ ఎంప్లాయ్ అయినటువంటి ఆర్డబ్ల్యూఎస్ జీతాలు చెల్లించమని చెప్తుంది చట్టం. అందుకని చట్టాన్ని గౌరవించి ఈరోజు ప్రభుత్వమైనా ఆర్డబ్ల్యూఎస్ అధికారులైనా వాళ్ళు వెంటనే మరి దాన్ని ఆ చట్టాన్ని అమలు చేయడం అంటే కార్మికులకు బకాయి వేతనాలు ఇవ్వమని చెప్తున్నాం. దీన్ని మేము వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఎవరు వాళ్ళు విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఉప ముఖ్యమంత్రి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రులు, గ్రామీణ పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా వ్యక్తిగతంగా మెమోరాండం రాసుకొని వచ్చారు. ఆ మెమోరాండాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ ద్వారా ఆయనకు పంపాలని వచ్చాం. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి కార్మికులందరికీ అభినందనలు తెలియజేస్తాం.